ఇవాళ తెలంగాణ ఉద్యమకారులది 6 దశాబ్దాల పోరాటంలో ఆ పోరాటాన్ని గుర్తించి సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక కుటుంబానికే తెలంగాణ పోయి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురి కావడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 2 సంవత్సరాల పూర్తి చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతోని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుపోదు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గుల మరి వారు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక ఇటు ఎంప్లాయీస్కు జీతాలు నెలవారీగా ఇయ్యలేక అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఈ 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మీడియా మిత్రులకు కానీ పత్రికా సోదరులకు కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేలాగా మరి మెట్రో ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది, మూసీ నదిని మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది, 6 దాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న మరి అంతర్జాతీయ సిటీలకు ఇది 5వ పట్టణంగా తీర్చిదిద్దాలని అందరినీ ఫారెన్ డెలిగేట్స్ని పిలిచి మరి అక్కడ ఇనాగ్రేషన్ చేసి కందుకూరులో అనేకమైనటువంటి వాళ్ళతోని ఒప్పందాలు చేసుకున్న ఈ దశలో ఒక పక్క విద్యార్థి రంగాన్ని అభివృద్ధి డాక్టర్ కేశవరావు గారు మరి రేవంత్ రెడ్డి గారు ఉండి ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకున్న వారికి అందరికి కూడా ఉద్యోగం దొరకాలనే ఒక ప్రణాళిక ముందు తీసుకుపోతూ ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల ప్రకటన చూసిండ్రు. అంతేకాకుండా కూడా మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం ఉచితంగా దొరకాలని వైద్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందు తీసుకుపోతూ ప్రతి ఒక్కరి కూడా వీరు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి వారి ఉన్నత క్యాబినెట్ దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ దృష్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తీసుకుపోయి ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి మరి నేను వారికి అందరికి కూడా ఈ ఉద్యమకారుల సాక్షిగా వారికి ఇవన్నీ కూడా తీసుకుపోయి వారి ముందట ఉంచి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్ల కాడ నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో అది న్యాయపరమైన హద్దు. మా సీఎం గారు గద్దారు ఫిలిం బోర్డు ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి, అందశ్రీ గారిది పాడమోసినటువంటి వ్యక్తి కాబట్టి బడుగు బలహీన వర్గాల పట్ల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది చేస్తాడని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.